చూడండి పిందెలు ఎంత మంచిగా వచ్చినాయో. కానీ వచ్చినాయన్న ఆనందం కూడా లేదండి. అసలు మొత్తం అయితే రాలిపోతున్నాయి. ఇది వచ్చేసి గజనిమ్మ. గార్డెన్‌లో ఇప్పుడే ఫస్ట్ టైం రావడం అనమాట. అసలు పిందెలు రావటం, రాలిపోవడం ఇదే జరుగుతుంది. సో దీనికైతే నేను ఒక సొల్యూషన్ అయితే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్ ఇద్దాము అని అనుకుంటున్నానండి. సో అదేంటిదో మీకైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తాను. ప్రతి ఒక్క ప్లాంట్ దగ్గర అట్లానే ఉంది. ఫ్రూట్ ప్లాంట్ దగ్గర వచ్చిన పిందులు వచ్చినట్టు రాలిపోతున్నాయి. సో ఈ విధంగా ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్ అయితే తయారు చేసుకొని మనం ఇలా పిందెలు రాలిపోతున్న ప్లాంట్స్కి అయితే ఇస్తే చాలా బాగా వర్క్ అవుతుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్ కోసం నేను ఈ పుల్లటి మజ్జిగ అయితే తీసుకున్నానండి. దానికి తోడు అసలు మెయిన్ ఇదేనండి, పెసలు బాగా నానబెట్టి గ్రీన్గా ఉంటాయి కదండి, ఆ పెసర్లు బాగా నానబెట్టి ఈ విధంగా మిక్సీ పట్టేసి ఒక 2 డేస్ అయితే ఇలా కంటిన్యూస్గా ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇది ఎక్కువ రోజులు పెడితే స్మెల్ అయితే వస్తుంది. జస్ట్ ఒక 2 డేస్ చాలు. ఈ మజ్జిగ అయితే నేను 3 డేస్ అయితే బాగా పులిసినివ్వండి. ఇందులో మంచి ఎన్ని డేస్ పులిస్తే అన్ని డేస్ మంచి గుడ్ బ్యాక్టీరియాస్ అయితే ఫామ్ అవుతాయి. సో ఈ రెండింటిని అయితే తీసుకున్నాను. మనకి పెసర్లు వాటర్ ఎంతైతే ఉందో అంతే నేనైతే వాటర్ అయితే తీసుకున్నాను. ఈ లిక్విడ్కి అంతే వాటర్ తీసుకున్నాను. సో ఇక ఈ పుల్లటి మజ్జిగ అనేవి మీ రిక్వైర్ అండి. మీకు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ అయితే తీసుకోండి. సో నేను గ్రీన్ పెసలో లిక్విడ్ ఎంతైతే తీసుకున్నానో వాటర్ అంతే తీసుకున్నాను. మీకు మజ్జిగ అనేది మీ ఆప్షనల్ అన్నమాట. ఈ 3 కలిపి అసలు నిజంగా గ్రీన్ పెసలండి. అసలు అవి నిజంగా మన బాడీకి ఎంత మంచి ప్రోటీన్స్ని ఇస్తాయో ప్లాంట్కి కూడా అంతే మంచిగా ఇస్తాయి. మనకి ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వస్తే ఎన్ని రోగాలు వస్తాయండి. సో ప్లాంట్ కూడా అలాగే అనమాట. ఇక్కడ చూడండి, నాది పనస ప్లాంటు వస్తున్నాయి, ఇలా ఎల్లోగా కనపడుతుంది కదా, అది ఇక రాలిపోతుంది అనమాట పిందె. ఇక ఈ పిందె నిలబడదు. కాండం కానీ ఇట్లా ఎల్లోగా వచ్చిందంటే దీనికి అసలు మంచిగా పోషకాలు లేనట్టేనమాట. ఫుల్గా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టేను. పిందెలు ఇలా ఎన్ని పిందెలన్నా రానివ్వండి రాలిపోతాయి. సో దీనికైతే రియల్గా ఇదొక సొల్యూషన్ అండి. పిందెలు ఎక్కువగా రాలిపోతున్నాయి అనుకున్నప్పుడు ఇక మీరేంటంటే వీక్ బై వీక్ ఈ లిక్విడ్ ఇచ్చుకుంటానే ఉండాలి. ఇంకా మంచిగా బనానా ఫెర్టిలైజర్ లిక్విడ్స్ అలాంటివి మంచిగా ఒకదాని తర్వాత ఒకటైతే ఇవ్వాలి. సో నేను ఇవైతే ఇవ్వడం స్టార్ట్ చేశాను. నాకు ఈ వింటర్ కొంచెం ఎక్కువ వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి నాకైతే ఇది మొత్తం ఇలా అయితే బాగా కనబడుతున్నాయి గార్డెన్లో. ఏ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి చూసినా సరే పిందెలు రాలిపోవడం, పూత రాలిపోవడం, లేకపోతే ఇలా కాండం మంచిగా ఎల్లోయిష్గా వచ్చి రాలిపోతున్నాయి అన్నమాట. ఇది గార్డెన్లో గజనిమ్మ అండి. అసలు ఫస్ట్ టైం ఇన్ని కాయలు దీనికి రావడం, వచ్చాయి అన్న హ్యాపీనెస్ కూడా అయితే లేదు. పూత రాలిపోతుంది, పిందెలు రాలిపోతున్నాయి. నేను ఎటువంటి కెమికల్స్ అయితే నేను వాడనండి గార్డెన్లో. వీటికి మనం కెమికల్స్ వాడేదానికి బయటే కొనుక్కుంటే అయిపోతుంది కదా. సో అలా కాకుండా ఆర్గానిక్గానే ఏది స్టాప్ చేయాలన్నా సరే నేను ఆర్గానిక్గానే చేయాలండి. సో ఇప్పుడు ఈ పూత పిందె రాలిపోవడం ఇదైతే ఒక బెస్ట్ లిక్విడ్ అయితే నేను అనుకుంటున్నాను. అసలు చూడండి ఎలా రాలిపోయింది, కింద మొత్తం పోతేనండి అసలు చాలా వాటికి మొత్తం రాలిపోతుంది. ఇంకా ఎవరైనా ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు
ఇంకా ఆర్గానిక్గా మనం ఏమైనా ఇచ్చుకోవచ్చో ఏమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఇదే కాకుండా ఇంకా బెస్ట్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది హోమ్ మేడ్ అయ్యే ఉండాలండి ప్లీజ్. నేను హోమ్లో తయారు చేసుకునేది ఎటువంటి కెమికల్స్ ఉన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దండి. హోమ్ మేడ్గా మనం తయారు చేసుకునే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్స్ ఏవైనా ఉంటే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఒకటి చెప్పాలండి, ఇది లాస్ట్ వీడియోలో ఈ మ్యాంగో ప్లాంట్కి నేను పిందెలు వచ్చినాయి అని ఒక స్టెమ్ అయితే చూపించాను చూడండి. అసలు అవైతే మొత్తం రాలిపోయినాయి అన్నమాట, ఏమీ లేవు అసలు. మ్యాంగోస్ అయితే మొత్తం రాలిపోయి బాగా పూత అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ మ్యాంగో ప్లాంట్ జామ చెట్టు కింద ఉంది, జామ చెట్టుకి తెగులు వచ్చి దీనికి కూడా వచ్చేసింది. సో నేనేంటంటే ఇది మొత్తం కట్ చేసేసాను అనమాట. మంచిగా లీవ్స్ అయితే వచ్చున్నాయి ఇప్పుడే. సో చాలా బాగుంది ఫ్రెష్గా. ఇక దీనికి పూత రావాలి. పూత రావాలి అంటే మనం మంచిగా పోషకాలు అయితే ఇచ్చుకోవాలి. సో పోషకాలు ఇచ్చుకుంటే నేను ఏదో ఒకటి ఆర్గానిక్గా ఇలా లిక్విడ్స్ తయారు చేస్తూనే ఉంటానండి. ఎక్కువగా బనానా ఫెర్టిలైజర్ బాగా తయారు చేసిస్తానన్నమాట. సో అందుకే నాకు ఫ్రూట్ సైజులు కూడా చాలా మంచిగా వస్తాయి. నేను ఆ బనానా ఫెర్టిలైజర్లో కంపల్సరీగా బెల్లం అయితే యాడ్ చేస్తానండి. బెల్లం యాడ్ చేసి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు దాన్ని స్టోర్ పెడతాను. సో అది స్మెల్ ఏమీ రాదు, మంచిగానే ఉంటుంది. సో సేమ్ క్వాంటిటీలో మనం కలుపుకొని పెట్టుకుంటే చాలు. సో అదైతే ఇస్తుంటాను. ఇక్కడ మీకు ఇంకొక ప్లాంట్ చూపిస్తా చూడండి. నేను ఇక పండ్ల మొక్కలు మొత్తానికి అయితే ఈరోజు ఇస్తున్నాండి. ఇది వాటర్ యాపిల్ అన్నమాట. ఇది వచ్చేసి డ్రమ్ స్టిక్ అండి. డ్రమ్ స్టిక్ చూడండి, అసలు నేను 2 feet గ్రో బ్యాగ్లో పెట్టాను. ఒక్కసారి దీని హైట్ చూడండి, అసలు ఏమన్నా వచ్చిందా చెట్టు. అసలు ఎంత పెద్దదయ్యిందో చూడండి. అసలు ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట మునక్కాయలు. దాంట్లోనే టమోటా ప్లాంట్, అసలు దాని కాయలు చూడండి ఎంత వచ్చున్నాయో అసలు. ఇటు సైడ్కి వచ్చి నేను హైట్ చూపిస్తా చూడండి. మునగ చెట్టు ఎంత మంచిగా అయితే ఎదిగిందో అసలు. 2 feet గ్రో బ్యాగ్ అండి అది. రియల్గా గ్రో బ్యాగ్స్లో పాట్స్లో కన్నా గ్రో బ్యాగ్స్లో చాలా బాగా వస్తున్నాయి మొక్కలైతే. అసలు కంపారిజన్ సూపర్ ఉంది అసలు రెండిటికి. పాట్సే నాకు వేస్ట్ అనిపిస్తుంది, గ్రో బ్యాగ్సే బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ సొర ప్లాంట్ ఉంది, దీనికి కూడా పోస్తున్నా. ఎందుకంటే ఇది కూడా మంచిగా పూతలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇది కొత్తగా పెట్టిన ప్లాంట్ అన్నమాట. ఇంకా సీజనల్లో వచ్చేస్తుంది కదా మనకి, సమ్మర్లో మంచిగా వస్తాయి సొరకాయలు. సో ఇప్పుడు పూత మీద అయితే ఉంది. సో దీనికి కూడా మీరు ఈ వాటర్ ఇంతే ఇవ్వాలని ఏం లేదండి, ఎంత మంచిగా ఎంత అయినా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కాకర మొక్క ఉంది, ఈ కాకర ప్లాంట్కి కూడా అయితే ఇస్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి స్టార్ ఫ్రూట్స్ చూడండి. నాకైతే స్టార్ ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇంతవరకు ఆగలేదండి. నేను హార్వెస్ట్ అయిపోతుంది అనగానే ఇంకా కొన్ని అయితే వచ్చి ఉంటున్నాయి అన్నమాట. అసలు చూడండి చెట్టుకి ఎన్నైతే ఉన్నాయో. కొన్ని అయితే పండే స్టేజ్కి అయితే వచ్చేసి ఉన్నాయి. సో ఇంకా మళ్ళీ కొన్ని ఇప్పుడైతే పిందులు అయితే చాలా బాగా వస్తున్నాయి. కానీ ఇవి కూడా అయితే రాలిపోతున్నాయి, ఆకులు కూడా పండు బారుతున్నాయి. మేబీ సీజనల్ ఎఫెక్టో లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాలేదు. గార్డెన్ మొత్తం అలానే అనిపిస్తుంది. సో దీని పిందులు కూడా అయితే చూడండి రాలిపోయి ఎన్ని అయితే ఉన్నాయో కింద. నేను తీస్తాను చూడండి. ఇగోండి కొన్ని అయితే ఎండిపోయినాయి, చాలా వాటికి రావడానికి వస్తున్నాయి కానీ పోతున్నాయి అన్నమాట. సో ఈ లిక్విడ్ అయితే బాగా పనిచేస్తుందండి. ప్లీజ్ ఎవరైనా ఇలా రాలిపోతుంటే ట్రై చేయండి. పెసర్లో ఎంత పోషక గుణాలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి అన్నమాట. అసలు చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. ఐరన్ బాగా
పిండి పదార్థాల్లోనే ఎక్కువ ఉంటుందండి. మనకెంత యూజో ప్లాంట్స్కి కూడా అంతే యూజ్ ఉంటాయి అన్నమాట. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నాకు బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే షేర్ చేయండి. చూడండి అసలు స్టార్ ఫ్రూట్స్ ఎన్నైతే ఉన్నాయో. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులే ఉంటాయి ఈ ప్లాంట్. ఇది నేను 100 రూపీస్ టబ్లో పెట్టానండి. ఇక అంతకు మించి మనం పెట్టలేము. 100 రూపీస్ టబ్బే లాస్ట్ అనమాట. ఇక గ్రో బ్యాగ్స్ ఇక 2 ఫీట్ గ్రో బ్యాగే ఆల్మోస్ట్ హైయెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.